సో నన్ను ఆకర్షించింది అన్నమాట. ఏంటి ఆరు ఏంటి ఆరు అని నేను కొంచెము శ్రద్ధ పెట్టి ఆలోచన చేస్తాను, చదవడం జరిగింది. అవును కదా, మన నిజ జీవితంలో ఇలాంటివే మనం కలిగి ఉండడం వల్ల, ఇలాంటివే చేయడం వల్ల, ఇలాంటివే పాటించడం వల్ల ఏమవుతుందండి? మనం ఎలా ఉంటున్నామండి? దరిద్రానికి దారులు వెతుక్కుంటూ ఉన్నాం, పేదరికానికి దారులు వెతుక్కుంటూ ఉన్నాం. ఏమైనా దేనికి స్తోత్రం. మా పెట్టు మారే ఆ న్యూస్ పేపర్ కటింగ్ ఉంటుంది చూడు, పైన అక్కడ లేదా? హల్లెలూయా. ఆ టైటిల్ ఉంటుంది చూడు, పేదరికానికి అనే టైటిల్ లేదా? 6 మెట్లు టైటిల్ లేదా? ఇవే ఉన్నాయా? దేనికి స్తోత్రం. ముందే చూపించే సినిమా, తర్వాత మళ్ళా చూడడానికి సినిమా ఉంటుంది. కింద ఉంది చూడండి, కింద లాస్ట్ మరి ఏమి? పేదరికానికి 6 మెట్లు. కోటీశ్వరులు అవ్వడం ఎలా? ఉన్నత ఉద్యోగం సాధించడం ఎలా? వ్యాపారంలో విజయం ఎలా అని అడిగే రోజుల్లో విజయానికి ఏమొచ్చేటండి? 7 మెట్లు లాంటివి వెతుక్కుంటున్న కాలంలో పేదలవడం ఎలా అనేవారు ఉంటారా అని ప్రశ్న. ఎవరైనా పేదరికం మెట్లు ఎక్కాలనుకుంటారా అని ప్రశ్న. అయితే చూడండి, ఇది చదివి మీరే తెలుసుకోండి అని చెప్పి ఈ ఆర్టికల్ సారాంశం. పేదరికానికి 6 మెట్లు. ఇప్పుడు దరిద్రానికి 6 మెట్లు, లేకపోతే దరిద్రానికి దారి. ఇది వాక్యంలో నేను వెతికాను. వాక్యం ఎలా చెప్పేస్తే మీకు ఈ న్యూస్ పేపర్ చదువుతున్నాడు అనుకోరు మీరు. ఇది పని ఏం లేదు, ఈ న్యూస్ పేపర్ చదువుతాడు కదా అని చెప్పేసి న్యూస్ పేపర్ తీసుకొచ్చి అదే ఇక్కడ స్టోరీకి అని చెప్పేసి ఇది అనుకోరు. అనుకొని ప్రబుద్ధులు కూడా ఉంటారు కాబట్టి వాక్యంలో ఈ మాటలు చూపించాలని ఆశపడుతున్నారు. ప్రతి సహోదరుడు సహోదరి ఫోన్ మాట్లాడకుండా బయటికి మాట్లాడుకోండి అన్న. మరి గమనించి, కోటీశ్వరులు అవ్వాలని అందరికీ ఉంటుంది, పేదవారు అవ్వాలని ఎవరికైనా ఉంటుందండి. కానీ మనం చేసే పనులన్నీ కూడా కోటీశ్వరు చేయడానికి అయ్యేటటువంటి పనులు కాదు. మనం చేసే పనులన్నీ కూడా పేదరికానికి వెళ్ళేటువంటి పనులే. ప్రతి సహోదరుడు సహోదరి, దేవుడు నిన్నో నన్ను అందరినీ కూడా ఎలా ఉంచాలనుకుంటున్నాడండి? ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటాడు. ఎలాగండి? ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటాడు. ఒక దావీదుని చూడండి, ఒక దానియేలుని చూడండి, ఒక యేసుని చూడండి. పిల్లరా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చూస్తాడు. అబ్రహామును చూడండి, ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చూశాడు. పిల్లరా ఎవరిని చూసినా, ఇస్సాకుని చూడండి ఉన్నతమైన, యాకోబుని చూడండి ఉన్నతమైన స్థితిలో. యాకోబు కూడా యాకోబులాగా ఉండి అందుకోవాలని అనిపిస్తుంది నాకు. ఒక యాకోబు ఆశీర్వదింపబడితేనే ఇంత, యాసావు కూడా ఆశీర్వదింపబడితే యాసావు ఏం చేశాడండి? దరిద్రానికి దారులు ఎదుర్కొన్నాడు. ఒక పూట భోజనం కోసము ఏమమ్మేసుకున్నాడండి? ఆశీర్వాదాలు అమ్మేసుకున్నాడు. పుట్టుకతోనే వచ్చి ఎవరికి లేనటువంటి, ఎవరికి ఇవ్వబడుతున్నది? పుట్టుకతోనే వచ్చే హక్కు, పుట్టుకతో వచ్చే ఆశీర్వాదం. ఒక పూట భోజనం కోసం ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. పిల్లరా జ్యేష్ఠత్వం అంటే పెద్దరికం, అంటే మొదటి సంతానం. జ్యేష్ఠ సంతానం అంటే మొదటి సంతానానికి ఇవ్వబడేటువంటి ఆశీర్వాదం ఎవరు అమ్మేసుకున్నారు? యాసవ్ అమ్మేసుకున్నాడు. దరిద్రానికి ఏమి ఎత్తుకున్నాడండి? దారులు వెతుక్కున్నాడు. పిల్లల జ్యేష్ఠత్వము ఒక అభిషేకపు వరం. అది అభిషేకపు వరం. ఈ అభిషేక వరాన్ని పిల్లల పుట్టుకతో దేవుడికి ఇస్తే నువ్వేం చేస్తావు? తోట గుడ్డి కోసం పిల్లల జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకునే పరిస్థితులు యాసవ్, అంటే దరిద్రానికి దారులు అతను వెతుక్కున్నాడు పిల్లల తిండి కోసం. ఇలా మనం చూసినట్లయితే యాకోబు కూడా యాకోబుగా ఆశీర్వదింపబడి ఉంటే ప్రియుల మహాజనాంగము యాకోబును బట్టి ఇజ్రాయేల్ ఏ విధంగా అయితే తయారు చేయబడిందో, యాసావుని బట్టి కూడా అతి గొప్ప జనాంగము తయారు చేయబడి ఉండేది. అప్పుడు 2 మహాజనములు ప్రియుల ప్రపంచానికి మాదిరిగా ఉండేవి, 2 మహాజనములు. కానీ యాకోబు వల్ల వచ్చినటువంటి జనాంగమే ప్రపంచానికి మాదిరి అయింది, ప్రపంచానికి దిక్కు చూసేది ప్రియుల. ఇక ముందుకెళ్తే లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడుతుంది.
ఇక్కడ మనము ముగ్గురు వ్యక్తులను చూస్తాము. ఈ ముగ్గురు వ్యక్తులలో చివరి వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. మొదటి ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదు. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసినటువంటి స్టోరీ. అయితే మూడవ వ్యక్తి తాను చూపించినటువంటి నడవడిక, అతన్ని ఏ విధంగా ఉన్నది కూడా తీసివేయబడే రీతిలోనికి తను నడిపించిందో అది మాత్రమే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఇది చేయకూడదని తెలిస్తే చాలండి, ఏది చేయాలో తెలుస్తుంది. అవునండి కాదు, అవునండి కాదు. అది తాగొద్దు అన్నామంటే దాని అర్థము దాని పక్కన ఉన్నది, లేకపోతే ఇది మాత్రం తాగొద్దు అన్నాడు, ఇది మాత్రము తినొద్దు అన్నాడు, అంటే మిగతావన్నీ తినమని. మనం ఏం చేస్తాం? అది మాత్రమే తింటాం, మిగతా అన్ని వదిలేస్తాం. ప్రభు ఏమన్నాడు? ఇది మాత్రం తినొద్దు, మిగతా అన్ని తినమన్నాడు. అందులో నిత్య జీవం నుంచి ఫలం కూడా ఉంది, అది కూడా తినేటువంటి యోగ్యత ఉంది, అర్హత, హక్కు ఉంది, లేకపోతే ఆ వెసులుబాటు ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. పిల్లలు సాతాను వచ్చేదాకా దాన్ని తినలేదు మహానుభావుడు. అపోద వచ్చేదాకా తినలేదు. అంటే మనము వద్దన్నది చేయడానికి ప్రాగలాడుతూ ఉంటాం, కావాలన్నది చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటాం. ప్రియులరా, మరి ఈ మూడవ వ్యక్తి చేసినటువంటి నడవడిక ఈ పేదరికానికి 6 మెట్లోని దానికి దగ్గర పోలికలు ఉన్నాయి. దీనిని బట్టి ఈ వాక్యం మీకు అందించాలనుకుంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మొన్న మధ్యన పేజెస్ అని బుక్ స్టాల్ ఉంటుంది. వీళ్ళంతమంది చూస్తారు, వెళ్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ చక్కటి పాత జైలు రోడ్డు దగ్గర ఉంటుంది. బుక్స్ చాలా అమ్ముతూ ఉంటాయి. అందులో అన్ని రకాల బుక్స్ ఉంటాయి, మోటివేషనల్ బుక్స్ ఉంటాయి. నేను ఎప్పుడన్నా టైం కుదిరింది, లేకపోతే అలాగా వస్తున్నప్పుడు ఇంకా సమయం ఉంది అనుకుంటే అక్కడ ఒకసారి ఆగుతాను. ఆగి ఖచ్చితంగా అందులోకి వెళ్ళి పుస్తకము అక్కడ చదువుకోవడానికి చక్కటి వెసులుబాటు కూడా ఉంటాయి. చక్కగా ఎక్కువసేపు చదువుతుంటే వాళ్ళకి టీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా కూర్చొని చదవరనైనా నీకు జ్ఞానం రావాలరా బాబు అని వాళ్ళు ప్రోత్సహిస్తారు. మనం టీ తాగితే టీ, మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు, లెమన్ టీ కావాలంటే లెమన్ టీ ఇస్తారు. తాగుతూ చదువుకోవడమే, జ్ఞానమును అభ్యసించాలి. మనం ఒక స్టోరీ చదివా. ఆ స్టోరీ ఏంటంటే, ఒక చిన్న వ్యాపారస్తుడు ఉన్నాడు, అలాగే ఒక పెద్ద వ్యాపారస్తుడు కూడా ఉన్నాడు. ఈ పెద్ద వ్యాపారస్తుడి దగ్గరికి ఈ సూటు బూటు వేసుకున్నటువంటి స్లైడ్ ఉంటుంది చూడండి, ఆయన పైన ఉన్న చూడు 4 పైన ఇది ఆ స్లైడ్ చాలా చేయవచ్చు. ఈ కథ అయ్యాక ఆ స్లైడ్ వచ్చు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక అతను పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక అతను చిన్న బిజినెస్ మ్యాన్. ఫస్ట్ స్లైడ్ కనబడుతుంది. ఈ చిన్న బిజినెస్ మ్యాన్ ఏం చేస్తుంటాడంటే, పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వచ్చి అతని దగ్గర నుంచి వస్తువులు కొనుక్కొని, అతని దగ్గర నుంచి వస్తువులను తీసుకుని దానికి బిల్ వేయించుకుని, మీకు వచ్చే వారం కల్లా నేను ఇది పే చేస్తాను అని చెప్పి ఇతని దగ్గర తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ పెద్ద వ్యాపార వ్యక్తికి కూడా అతనికి ఇస్తూ ఉంటాడు. ఇతడు చెప్పినట్టుగానే వారం తిరగకుండా ఏం చేస్తాడంటే మళ్ళా సరుకు వస్తాడు, మళ్ళా వస్తువులు కొనుక్కోవడానికి వచ్చి అతను చెప్పినట్టుగా ముందు దానికి చెల్లిస్తూ ఉంటాడు. మళ్ళా కొత్తదానికి బిల్ రాయించుకుని ఇది మళ్ళా వచ్చే వారం పే చేస్తారని చెప్పి ముందు తీసుకున్న దానికి పే చేసి దీనిని మరుగు తీసుకెళ్తూ ఉంటాడు. ఇలాగ చాలా రోజులు జరుగుతూ ఉంటది. ఇతడు చెప్పినట్టుగానే ప్రతి వారానికి ఒకసారి వచ్చి డబ్బులు చెల్లిస్తూ ఉంటాడు, ఆలస్యం కాకుండా చెల్లిస్తూ ఉంటాడు, తీసుకున్న దానికి చెల్లిస్తుంటాడు, నమ్మకత్వంతో పే చేస్తూ ఉంటాడు. కొన్ని దినములు అయిన తర్వాత ఏ వ్యక్తి పేద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా, అతడు అయ్యా నా దగ్గర మరి మీ దగ్గర నేను కొనుక్కుంటున్నాను, వ్యాపారం చేస్తున్నాను, నమ్మకత్వంగా మీకు చెల్లిస్తున్నాను. అయితే నేను మరి ఈ ఊరు నుండి వేరే ఊరికి పోయి మంచి వ్యాపారము చేయాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ఎక్కువ సరుకు అవసరము, ఎక్కువ సామాన్లు అవసరము. కాబట్టి నాకు సహాయం దయచేయాలని పిల్లగా మంచి ఈ వాక్యము చాలా అవసరమే.
ఈ సరుకులన్నిటికీ నేను మళ్ళా నమ్మకత్వంగా వచ్చి మీకు చెల్లిస్తానన్నాడు. ఈ పెద్ద వ్యాపార వ్యక్తి విని సంతోషించి, సరే నా దగ్గర తీసుకుంటున్నటువంటి సరుకులన్నింటిని బట్టి ఇప్పుడు ఇతనికి దేని మీద గురి వచ్చిందంటే వ్యాపారం మీద గురి వచ్చింది. పని నేర్చుకున్నాడు, వ్యాపారం నేర్చుకున్నాడు, ఎలా వ్యాపారం చేయాలో నేర్చుకున్నాడు. కాబట్టి ఇతనికి నమ్మకం కుదిరింది. అంటే నేను ఇంకా పెద్దగా వ్యాపారం చేయగలన నమ్మకం కుదిరింది. కాబట్టి నేను పొరుగు దేశం వెళ్ళి పక్క ఊరికి పోయి వ్యాపారం, అంటే ఇతనికి పక్కన కూర్చుని నేను చేస్తానట్లేదు, ఇతనికి పోటీగా నేను చేస్తానట్లేదు. పిల్లలు చాలా మంది సంఘాలను కొట్టేసి పక్కనే పెడతారు. ఈ పాస్టర్ గారి పక్కనే ఇంకో చర్చ్ పెడతారు. ఇందులో నుంచి 10 ఫ్యామిలీలు తీసుకెళ్ళిపోయి ఇక్కడ పెడతారు. వ్యాపారాలు కూడా అట్లనే, వీడి దగ్గర పని నేర్చుకుంటారు, పక్క దాని దగ్గరకు పోయి వీడి చేసే చోటే వాడు చేయాలని, వీడి చేసే చోటే వాడు పొల పెడుతూ ఉంటారు. ఇలాంటి గుణాలు ఏం గుణాలు అంటారంటే, అది నేను వాడకూడదు ఆ పదం. ఆ గుణాలు ఆ పదాలు మనం వాడకూడదు, ఉచ్చరించకూడదు. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నానండి, మింగేస్తున్నాను, దాన్ని మింగేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి గుణాలు కలిగిన వారు ఉంటారు. ఈ వ్యక్తి ఈ గుణాన్ని బట్టి ఏం చేశాడండి, నమ్మి ఓహో ఇతడు ఎదగాలనుకుంటున్నాడు, ఇతనికి ప్రోత్సహిద్దామని చెప్పి సరుకు ఇచ్చాడు. విస్తారమైన సరుకు ఇచ్చాడు. వ్యాపారం తీసుకెళ్ళి ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి సరుకంతా తీసుకెళ్ళి పక్క ఊర్లో వ్యాపారం ప్రారంభించాడు. అయితే అనది కాలంలోనే అనుకున్నట్టుగా అవ్వదు. అనుకున్నదొక్కటి అని ఒక మాట అంట. అనుకున్నదొక్కటి, జరిగినది ఒకటి అని పాట ఎప్పుడైనా ఉంటారు కదా. అలాగా అతనికి ఏమైందంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి వ్యాపారంలో పడిపోవడం ప్రారంభించాడు. ఇలా ఒక్కొక్కటి తరిగిపోతూ వచ్చింది. రెండో స్లైడ్లో ఏమవుతుందండి, ఆ డాలర్ని అలా చూపిస్తూ ఉన్నాను, అంటే తరిగిపోతూ వస్తుంది. ఎందుకంటే అతనికి రొటేషన్ చేయడానికి కుదరతలేదు. అతడు జీతాలు చెల్లిస్తూ, రెంట్లు భరిస్తూ, వ్యాపారానికి ఖర్చులు తీస్తూ, దానిలో నుంచి లాభాలు తీయడం కుదరట్లేదు. కాబట్టి ఇంతకు ముందు అయితే ఆరంభించేవాడు, అతడు చిన్న వ్యాపారం చేసుకునేవాడు, తనే చేసుకునేవాడు. కాబట్టి పెద్దగా ఖర్చు అనేది ఉండేది కాదు. వస్తే అమ్మితే పట్టుకెళ్ళి బాకీ చెల్లించేవాడు. ఈ విధమైనటువంటి జీవం ఉంది. ఇప్పుడు తానే ఇండిపెండెంట్ గా సెపరేట్ చేయబడ్డాడు. ఇప్పుడు ఏమైందంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఎందుకంటే అతనికి రొటేషన్ చేయడం కుదరలేదు, అవ్వలేదు. ఆర్థికంగా పొరుగురులో సహాయం చేసేవాడు ఎవడలేడు. పక్కూరికి వెళ్తే ఇక్కడైతే ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒక 10 రూపాయలు అప్పు ఎవరంటే ఇస్తాడు. అది ఇచ్చివ్వలేరు అనుకోండి, అసలు తెలియని చోట అది కూడా ఎవరు. ఈ వ్యక్తి అలా ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళి మొత్తం ఏమైపోయాడంటే కుదేలైపోయాడు. ఇతరు చెల్లించవలసినటువంటి బాకీ అతనికి చెల్లించలేకపోయాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇక లోన్లకి వెళ్ళాడు. బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇచ్చారు. ఆ తర్వాత అది సరిపోలేదు, మళ్ళా అప్పులు చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి ఈ వాల్యుబుల్ బంగారం లాంటి వస్తువులు తనఖాలు పెట్టాడు. ఇవన్నీ చెల్లిస్తూ వ్యాపారం వృద్ధిపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అనుకున్నట్టుగా వ్యాపారము అభివృద్ధి చేయలేకపోతున్నాడు. అప్పులు విరిగిపోతున్నాయి, లాభం రావట్లేదు. లాభము రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచన చేసి చాలా మందిని సంప్రదించడం జరిగింది. ఇక బ్యాంక్ వారు కోర్టులో లీగల్ నోటీస్ ఇచ్చారు. ఇతనికి లీగల్ నోటీస్ ఇచ్చారు. ఇక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకున్న దానికి ప్రైవేట్ వ్యక్తులు ఇతన్ని సతాయించడం మొదలుపెట్టారు. నువ్వు బాగుంటే ఎవడు సతాయించదు, ఈవేళ కాకపోయినా రేపని ఇస్తావని. నువ్వు ఎప్పుడైతే నష్టపోవడం ప్రారంభిస్తావో వీడి దగ్గర ఉంటే ప్రమాదం అని మనకి వీలైనంత త్వరగా మనము లాగేసుకోవాలనుకుంటాం. వీలైనంత త్వరగా వీడి దగ్గర నుంచి లాగేసుకోవాలనుకుంటాం. పిల్లగా ఈ ప్రైవేట్ వ్యక్తులు కూడా లాక్కోవడం మొదలుపెట్టారు, పీకడం మొదలెట్టారు. తట్టుకోలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. ఇక ఏమిటి చర్మం, ఎవరు నాకు దిక్కు అని ఆలోచన చేస్తున్న టైంలో ఆ పాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గుర్తొచ్చాడు. అతడు వస్తున్నా ఇతన్ని పంపిస్తున్నప్పుడు, ఇతను వస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, నీకు ఎప్పుడైనా నా అవసరం ఉందని అనుకుంటే కనుక తప్పక నాకు ఉత్తరం రాయి అని చెప్పి అతని యొక్క అడ్రస్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అది గుర్తుకొస్తుంది. ఆ క్రైసిస్లో, ఇబ్బందులు, ఇరుగైనటువంటి పరిస్థితుల్లో అది గుర్తొస్తుంది.
గుర్తొచ్చి అతనికి ఒక ఉత్తరం రాస్తాడు. ఏమని? హల్లెలూయా. నేను వస్తున్నప్పుడు ఆ పెద్ద వ్యక్తి, ఆ వ్యాపారవేత్త నాకు చెప్పాడు కదా, ఎప్పుడైనా నీకు కష్టం వస్తే నాకు అడగమని, నాకు మెసేజ్ పంపించమని, ఒక లేఖ రాయమని చెప్పాడు కదా. కాబట్టి నేను రాస్తే తప్పేంటి, చివరి ప్రయత్నంగా ఒకసారి రాద్దామని చెప్పి ఒక ఉత్తరం రాసి నా పరిస్థితి ఇదే అని రాశాడు. ఏమని? నేను వ్యాపారం చేశాను, నష్టపోయాను, అప్పులు తీసుకున్నాను, తిరిగి కట్టలేకపోయాను, పలానా బ్యాంక్ వాడికి ఎన్ని చెల్లించాలి, పలానా ప్రైవేట్ వ్యక్తికి ఎంత చెల్లించాలి, ఈ బంగారం కొదవ తాకట్టు కొట్టదు ఇంత కట్టాలి, ఇవన్నీ కూడా అతడు ఉత్తరం కూడా రాసి, నేను ఇక నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో నీకు ఉత్తరం రాస్తున్నానయ్యా అని ఉత్తరం రాసి స్పీడ్ పోస్ట్లో వేసాడు. స్పీడ్ పోస్ట్ అంటే తెలుసు కదా, ఈ వేళ వేస్తే ఎస్ రేపు వెళ్ళిపోద్ది, వేళ వేస్తే రేపు వెళ్ళిపోద్ది. ఆయన ఆశ ఏంటంటే రేపు చదివి అతనికి కూడా నాకు సహాయం చేయాలనుకుంటే ఎల్లుండి అవతల ఇంటికల్లా సహాయం దొరుకుతుంది, నేను ఈ ప్రమాదం నుండి గట్టెక్కొచ్చు అనుకున్నాడు. ప్రియులరా, అనుకుని ఉత్తరం రాసి పంపించాడు. నెక్స్ట్ రోజుకి వెళ్ళింది. ఆ నెక్స్ట్ రోజు అతనికి సమాధానం రాలేదు. ఓహో, ఈ వేళ ఇల్లు ఉంటుందిలే, రేపు సమాధానం పంపిస్తాడు అని చెప్పి ఎదురు చూశాడు. 3వ రోజు వచ్చింది. 3వ రోజు కూడా సమాధానం రాలేదు. 4వ రోజు వచ్చింది. 4వ రోజు కూడా సమాధానం రాలేదు. 5వ రోజు వచ్చింది. 5వ రోజు కూడా సమాధానము రాలేదు. ఇక ఓహో, ఇతను కూడా మనం మొక్కలు చాటేశాను. నేను బాగున్నప్పుడు ఇతను సహాయం చేశాడు, కానీ ఇప్పుడు నా యొక్క ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి ఒకవేళ ఇతను కూడా ముఖం చాటేస్తాడేమో, నాకు ఇంక ఏ విధమైనటువంటి ఆధారము లేదని ఆలోచన చేసి ఇక నాకు మరణమే శరణం అనుకొని, అదే దిక్కు అనుకొని ఒక ఫ్యాన్ వేసుకొని, ఆ ఫ్యాన్ నిలదిక్కుని ఫ్యాన్కి ఆ తాడు కట్టుకుని ఉరి తీసుకుందాం అనుకున్నటువంటి సమయంలో దవాలమని డోరు ఓపెన్ అయ్యాడు. ఎలాగ ఏంటి ఆ శబ్దం అని చూసేటప్పటికి ఎవరండి ఇతను? ఎస్, ఎవరైతే ఇతనికి సహాయం చేసేవాడో, ఎవరికైతే ఇతను ఉత్తరం రాశాడో ఆ వ్యక్తి తారసపడ్డాడు. తారసపడినప్పటికీ ఇతనికి ఆశ్చర్యం వేసింది. 5 రోజులు అయిపోతుంది. 5వ రోజు తారసపడ్డాడు. ఏం చేస్తున్నావు? ఇక నాకు దిక్కేమీ లేదా, అందుకని లేదా చనిపోవాలనుకుంటున్నావా, ఏమిటి ఈ అగాధ్యమో, ఏమిటి ఇది అని చెప్పి ఇతడు అతన్ని మందలిస్తాడు. అప్పుడు అంటాడు ఇతడు, అయ్యా నాకు ఇక ఏ దిక్కు లేదు, నేను చివరికి మీకు కూడా ఉత్తరం రాశాను, నా పరిస్థితి అంతటిని వివరిస్తూ రాశాను, నా దీన స్థితి అంతటిని కూడా వివరిస్తూ రాశాను, కానీ నాకు ఎక్కడ నీ సహాయం లేదు, మీ నుండి కూడా సహాయం లేదు. ఇక నా పరిస్థితి దిక్కు తోచనటువంటి పరిస్థితి, మరణించడం తప్ప నాకు ఒక దారి లేదని నిర్ణయించుకుని చనిపోదాం అనుకుంటున్నాను. అయ్యా, మీరు రావడము ఆలస్యమైంది, ఇక మీరు కూడా ముఖం చాటేసుకోవాలనుకున్నా. వ్యక్తి చెప్తున్నాడు, ఈ 5 రోజుల్లో బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేశాడు? లేదండి. నీ ప్రైవేట్ వ్యక్తులు నీకు ఫోన్ చేశారా? లేదండి. బంగారం తాకట్టు పెట్టిన వారు నీకు ఫోన్ చేశారా? లేదండి. ఈ 5 రోజుల నుంచి నేను ఇవన్నీ చెల్లిస్తూ వస్తూ ఉన్నాను. నీ ఉత్తరంలో ఏమేమి రాసావో ఇవన్నిటినీ నేను చెల్లిస్తూ వస్తున్నాను. ఇదిగో, నేను ఎవడో కూడా 1 రూపాయి కట్టమని అడిగాడు. అయ్యా ఏమిటిది, నీకోసం ఎంత చేశావు, ఏంటియా ఇది? అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నమ్మకత్వం. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేసావు, నమ్మకాన్ని చూపించావు, నీ విశ్వాస్యతను కాపాడుకున్నావు, నీ నమ్మకత్వమే ఈరోజు నీకు పెట్టుబడిగా మార్చబడింది. నాతో పాటు నేను తీసుకువెళ్తానంటాడు. అయ్యా ఎక్కడికి? నా వ్యాపారంలో నీకు భాగస్వామ్యం ఇస్తా, నాకు పిల్లలు లేరు, నేను దత్తత తీసుకుంటా, నా ఆస్తి అంతటికి నువ్వే యజమానుడు. దీనికి కారణం ఏంటి తెలుసా? నీ నమ్మకత్వం. ఈ 3వ వ్యక్తి ఏం కోల్పోయాడో తెలుసా? నమ్మకత్వాన్ని కోల్పోయాడు. అందుకనే అంటాడు, చెడ్డదాసుడా అంటాడు. ఏమంటాడండి? చెడ్డదాసుడా. నమ్మకత్వము. మీరు ఫస్ట్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను చూసినట్లయితే, మంచి దాసుడా, నీకు ఇచ్చిన కొంచెం వెనకను నమ్మకమున్నా
మంచి దాసుడు అని అనిపించుకోవడానికి ఏం చేశారంటే మొదటి ఇద్దరు ఇచ్చిన కొంచెములో నమ్మకంగా ఉన్నారు. ఇచ్చిన కొంచెములో నమ్మకంగా ఉన్నారు. ఈ మూడో వ్యక్తి ఇచ్చిన కొంచెములో ఏం కోల్పోయారంటే నమ్మకాన్ని కోల్పోయారు. నమ్మకాన్ని కోల్పోయాడు. అందుకని అంటున్నాడు సోమరిమైన చెడ్డదాసుడు అంటున్నాడు. సోమరి అయిన చెడ్డదాసుడు అంటున్నాడు. ఈ చెడ్డదాసుడు అనే పేరు ఎలా తెచ్చుకున్నాడు? ఎందుకని ఈ పేరు ఆ యజమానుడు పెడుతున్నాడు? లేదా మొదటి కథలో నమ్మకత్వాన్ని కనపరిచినటువంటి ఆ వ్యక్తికి ఈ యజమాని యావదాస్తి రాసిస్తున్నాడు. కానీ ఈ యజమాని అతనికి కలిగినది కూడా తీసివేయండి అంటున్నాడు. కలిగినది కూడా తీసివేయండి అంటున్నాడు. పిల్లరా, మొదటిగా మనం చూసినట్లయితే ఆ వ్యక్తి రాగానే 24వ వచనం కనబడుతుంది. తర్వాత ఒక తలంతు తీసుకున్న వాడును వచ్చి వేయా, నువ్వు విత్తిన చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకున్న వాడవైనా కఠినవాడని నేను కఠినుడు అని నేను ఎరగదను. మొదటి మాట చూస్తే కనుక నిందించడం మొదలు పెట్టాడు. లేదా మొదటి మాట ఏంటండి? నిందించడం. ఈ స్లైడ్లో 1 అని ఉంటుంది. నిందించడం. పేదవాడు అవడానికి 6 మార్గాల్లో మొదటి మార్గం ఏంటండి? నిందించండి, పోయేదేముంది. ఇది టైటిల్. నిందించండి. ఏంటి నిందించడం అంటే? ఎదటి వాళ్ళని నిందించడం. అతడి వల్లనే జరిగింది, ఆమె సపోర్ట్ చేసి ఉంటే నేను పాస్ అయిపోయేదాన్ని, ఎగ్జామ్స్లో నాకు చూపించుంటే నేను గొట్టెక్కేసేదాన్ని, అక్కులది చూపించలేదు. పిల్లగా చూడండి, ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పలేదు, సిలబస్ అవగట్లేదు, తల్లిదండ్రులు సరిగ్గా మద్దతు ఇవ్వలేదు, ప్రమోషన్ రాలేదనుకోండి, మేనేజర్ ఏం చూపించాడండి? వివక్ష చూపించాడని, లేదా పక్క ఉద్యోగి సహకరించలేదని, నా కోసం రికమెండ్ చేయలేదని, ఇలాగా వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందంటే నిందించడమే. ఈ వ్యక్తి కూడా మొదటగా ఎవరు నిందిస్తున్నాడండి? యజమానిని నిందిస్తున్నాడు. అందుకే ఉన్నది కూడా తీసివేయబడ్డాడు. నిందించడం. నీ గురించి నీ పక్క వాళ్ళని నిందించొద్దు, నీ గురించి నీ పొరుగు వాడిని నిందించొద్దు, నీతో కలిసి ఉద్యోగం చేస్తున్న వాడిని నిందించొద్దు, నీతో కాపురం చేస్తున్నటువంటి నీ భర్తను నిందించొద్దు, నీతో కాపురం చేస్తున్న నీ భార్యను నిందించొద్దు, నీ తోటి విశ్వాసిని నిందించొద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిందించడము ఆపేయాలి. నిందించడము ఆపేయాలి. మొదటిది ప్రియులుగా, ఈ దాసుడు ఏ దాసుడు అండి? సోమరి అయిన చెడ్డ దాసుడు యొక్క మొదటి గుణాల్లో ఫస్ట్ గుణం ఏంటండి? నిందించుట. అతనికి కలిగినది కూడా తీసివేయబడడానికి, దారిద్ర్యానికి దారి తీసినటువంటి మొదటి లక్షణం ఏంటండి? నిందించుట. తప్పించిన వాడినే నిందిస్తున్నాడు, తలందించిన వాడిని నిందిస్తున్నాడు. ఏమేమి మాట్లాడుతున్నాడండి ప్రియులరా? ఎస్ ప్రియులరా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ నింద. ప్రియులరా, మనము కూడా నిందిస్తూ ఉన్నాం చాలా మందిని. మేము ఎవరిని నిందించట్లేదు అన్న వాళ్ళు చేతులంతండి. ఒకళ్ళైతే ఒట్టు కదా పిల్లల, మొదటి లేకలేదేమో. కొంతమంది ఉంటే దేవి స్తోత్రం, నేను ఎదటి వాడిని నిందించను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ నిందిస్తారు. అలా సాయం చేసి ఉంటే బాగుండేది, ఈడు అప్పుడు మనకు ఫోన్ చేసి ఉంటే బాగుండేది, ఈడు మనకు సాయం చేయలేదు, ఎగ్జామ్స్ రేట్ చూపించలేదు, లేకపోతే ఆ టైంలో కొంచెం మేము సాయం చేసి కొంచెం అప్పించుంటే బాగుండేది. ఇలా నిందించడం. ఎస్, అందరూ చేస్తారు. ఎవరండి వీడు? సోమరి అయిన చెడ్డదాసుడు. వీడేం చేస్తున్నాడండి? వాడి దరిద్రానికి వాడే దారి వేసుకుంటున్నాడు. వాడి దగ్గర ఉన్నది వాడే తీసేసుకుంటున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఇలా నిందిస్తూ బ్రతుకుతూ ఉంటే కనుక నీకు కలిగినది కూడా ఎంతో కొంత కలిగి ఉన్నావు కదా, అది కూడా తీసివేయబడతాది. పిల్లలు, అందులో సందేహం లేదు. కాబట్టి నిందించడం అనేటువంటి ఈ చెడ్డ లక్షణాన్ని పేదరికానికి అవ్వడానికి మొదటి మెట్టిగా తీసుకోండి. పేదరికం అవ్వాలని, పేదరికంగా ఉండాలని, పేదవాడిగా నేను బ్రతకాలని ఎవరైనా ఆనందపడుతున్నారో వారికి ఇది మొదటి మెట్టు. పిల్లరా, ఈ మొదటి మెట్టు తీసుకోండి. మీరు మొదటి మెట్టు ఎక్కేసినట్లే. ఏ మొదటి మెట్టు? దరిద్రుడిగా మారడానికి మొదటి మెట్టు ఎక్కేసినట్లే. ఏది? ఎదటివాడిని నిందిస్తూ బ్రతికితే కనుక, ఎదటివాడిని నిందిస్తూ బ్రతికితే కనుక. రెండవ లక్షణాన్ని చూద్దాం.
రెండవ లక్షణం చూస్తే కనుక ఆ మాటలు ఇంకా ముందు చల్లని చోట, చల్లని అంటే కూల్గా కాదు, విత్తని చోట, విత్తని చోట విత్తని చోట పంట కూర్చుకునేవాడును, విత్తని చోట కోయేవాడు అని ఈ రెండవ మాట. ఇది ప్రియులరా ఇతని యొక్క లక్షణం ఏంటంటే రెండవది ఈ నెగిటివ్ బ్రతుకు, అంటే ఎక్కడక్కడ పాజిటివ్ స్థితుల్లో ఉండదు. నిందేయడం మొదటి లక్షణం అయితే రెండవ లక్షణం ఏంటండి పాజిటివ్నెస్ అసలు కనబడదు. సామాజిక మాధ్యమం ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పాజిటివ్ మైండ్ పోయి నెగిటివ్ మైండ్ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి, అర్థమైన శతంతా చూస్తూ ఉంటాం. అది ధృవీకరించబడదు, ఇది అఫీషియల్ అని ఎవడు సర్టిఫై చేయడు. కానీ మనం ఏం చేస్తామో తెలిసి దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. పైన చూస్తే ఇది దిస్ మెసేజ్ వాస్ ఫార్వర్డ్ మెనీ టైమ్స్ అని ఉంటారు. దీన్ని ఎంతమంది బుద్ధులని ఎవరు చదువుతున్నారంటే అంతమంది చదువుతుంటారు. అందులో మనం కూడా మనం ఎవరు ఇప్పుడు బుద్ధి లేని వారు ఎంతమంది చదువుతున్నారో పిల్లరా వాడు అంటాడు అక్కడ ఏదో అయిపోయింది అంటాడు. దీన్ని ఫార్వర్డ్ చేస్తూ పిల్లల మనలో ఏమొస్తుందో తెలియదు, ఒక విధమైనటువంటి నెగిటివ్ మైండ్. నిజానికి మంచి జరిగినా కానీ ఈ నెగిటివ్ మైండ్ బట్టి మంచి కూడా ఎలా కనబడుతుందంటే చెడ్డగా కనిపిస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ సోషల్ మీడియాలో మనం చూస్తే కనుక యూట్యూబ్ అని, టిక్ టాక్ అని చెప్పండి, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, అమ్మా ఇన్స్టాగ్రామ్ అని, నాకు యూట్యూబ్ ఒకటి తెలుసు. రెండోది టిక్ టాక్ అనేది ఒకటి బ్యాన్ చేశారు, మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు. ఎవరు? ట్రంప్ గారు. టిక్ టాక్ మళ్ళీ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు బ్యాన్ చేశారు, మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత టిక్ టాక్ ఓపెన్ చేశారు. ఇలాగా ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే సమయాన్ని వృధా చేస్తూ, అవసరమైన చెత్తను చూస్తూ, అర్ధరాత్రుల వరకు పోనే ప్రపంచంగా బ్రతుకుతూ, చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకి ఎందుకన్నా చందంగా ఉంటూ, అవసరమైన సమాచారం కంటే ఎక్కువగా పనికిరాని పోస్టులు, వాస్తవానికి దూరంగా ఉండే ఎవరు ధృవీకరించిన వార్తలు చాలా ప్రాముఖ్యమైనది. ఏదండి ఎవడు సర్టిఫై చేయడండి దాన్నే చూస్తూ పిల్లలు అలాగంట ఇలాగంట ముఖ్యమైన పనులన్నీ పక్కన పెట్టేస్తే పిల్లల పేదరికంలో వెళ్ళడానికి ఏంటంటే అందులో మొదలు పెట్టింది. నేను మార్చాను, వాక్యానికి అనుగుణంగా నడిపించబడాలి కాబట్టి. ఇది ఎన్నో మెట్టండి? రెండవ మెట్టు ప్రియులరా. ఇదిగో ఆడ చెప్పాడు, ఎవడాడు? విజయవాడ విశ్వేశ్వరరావు, వాడి పేరేంటి? అలా తినండి పొట్ట తగ్గిపోద్ది, ఇలా తినండి. అధికారిని ఎక్కడ కూడా ధృవీకరించడం. చికెన్ తినండి ప్రోటీన్లు వస్తాయి, ఎక్కడ కూడా అధికారికంగా ఇదే చూసుకుని చికెన్ మటన్ ఏమండి కొవ్వు పెరిగిపోతుంది, మాంసం పెరిగిపోతుంది బాడీలో. కొంచెం పరిగెడితే చెమట వచ్చేసి చెమట ఏమో దుర్వాసన వచ్చేస్తుంది. ఏది ఎందుకని కేజీలు లాగిచ్చేస్తాయి మటన్, దుర్వాసన రాకపోతే ఏమొస్తుంది? మన బాడీలో కొవ్వు పెరిగిపోయి పిల్లలు. అదే వెజిటబుల్ తినేవాడు పరిగెట్టినప్పుడు, మటన్ తిరిగేవాడు పరిగెట్టినప్పుడు పక్క నిలబడి ఎవడ వాసన బాగుంటుంది చూడండి. బాగుండమంటే కొంచెం మీకు ఎప్పటికీ అనిపించవచ్చు, కానీ వాస్తవం అది. ఎందుకంటే అది బాడీలోకి వెళ్ళిపోయి కొవ్వుగా పెరిగిపోయి చెడు వాసన దుర్వాసన బయటికి వెదజల్లేస్తూ ఉంటుంది. పొరపాటు ఇటు సంకెత్తడానికి పైకి ఇంకా చుట్టుపక్కల ఈగలకి ఏమి కొట్టక్కర్లేదు, బీచ్లు అయినా ఏదో అంటారు దాన్ని. అది జల్లక్కల ఈ వాసనకి జరిగిపోతాయి, ఈగలు దోమలు ఉన్నాయి, అలాగ ఉంటుంది. వీళ్ళరా ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే పనికిరానివన్నింటినీ తీసుకుంటామో, పనికొచ్చే వాటిని విడిచిపెట్టేస్తాం. ఎవరు దాన్ని ధృవీకరించరు, ఎవరు దాన్ని సర్టిఫికేట్ చేయరు, ఎవరు కూడా ఇది కరెక్ట్ అని ఒక అధికారి కానీ, ఒక నాయకుడు కానీ, ఒక దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ కానీ ఎవరు కూడా ధృవీకరించరు. ఇది ఎవడో పెడతాడో ఇది మనకి ప్రియులరా. దాని నుంచి ప్రియులరా మనకు నెగిటివ్ మైండ్ బాగా ఎక్కుపోయి ప్రియులరా పాజిటివ్నెస్ అనేది పోయింది. చివరికి ఏం చేస్తున్నామంటే పక్కవాడు ఏమవుతున్నాడో కూడా తెలియట్లేదు. ప్రియులరా ఇది చదవగానే నేను పోయిన ఆదివారం చదివాను, ఈ రోజు వరకు మళ్ళీ నేను అప్పుడప్పుడు రీల్ చూస్తే అంటే ఏదో టైం పాస్కి ఏదైనా ఇలా పొరపాటు నొక్కినాం అనుకోండి, అది చూడడం కూడా తగ్గించేది. మా మెసేజ్ ఛాలెంజ్ చేశాను. పోయిన ఆదివారం నుంచి ఈ రోజు వరకు ఒక రీల్స్ అన్న చూసాను, నువ్వు చూసినట్టు గుర్తించవా అని అడిగాను. అంటే దాని అర్థం ఏంటి? నేను తీసుకున్నాను, మీరు కూడా ఏం చేయాలి? తీసుకోండి. ఇది రెండో మెట్టు ఎక్కడానికి నిరాకరించాలి. లేదంటే నేను ఈ మెట్టు ఎక్కిపోతానండి అంటే నువ్వు రెండో మెట్టు కూడా ఎక్కేసినట్టు. దేనికోసం? దరిద్రానికి రెండో మెట్టు కూడా ఎక్కేసినట్టు. కాబట్టి ఇవన్నింటిని పక్కన పెట్టి ఏం చేయాలా ప్రియులరా? దరిద్రానికి కాదు,
మొదటి వచనంలో ఉంది ఏంటండి? 29వ వచనంలో మొదటి వచనం ఏముంటుందండి? కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. ఇప్పుడు నీవు పెట్టడానికి నిరాకరిస్తే కనుక నీకు సమృద్ధి, నీకు ఇచ్చిన దానికంటే కూడా దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ వ్యక్తి అది నిరాకరించాడు, అందుకనే ఉన్నది కూడా తీసివేయబడింది. మూడవ మెట్టు చూద్దాం. మూడవ మెట్టు అంటున్నాడు 25వ వచనంలో, కనుక నేను భయపడి. మూడవ మెట్టు ఏంటంటే భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? దాన్ని వ్యాపారం చేయడానికి భయపడ్డాడు, దాన్ని అభివృద్ధి చేయడానికి భయపడ్డాడు, దానిని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టి దాని నుండి ఇంకా ధనం సంపాదించడానికి భయపడ్డాడు. అంటే ఏం జోన్లో ఉన్నాడండి వీడు? ఎలా బ్రతుకుతున్నాడండి? ఎలా బ్రతుకుతున్నాడండి? కంఫర్ట్ జోన్లో బ్రతుకుతున్నాడు. పిల్లలు, కంఫర్ట్ జోన్ అంటే ఎందుకు వచ్చింది మనకు గొడవ? ఈ ఉద్యోగం చాలే, ఎందుకు వచ్చింది నాకు గొడవ? పిల్లరా, వీడి ఇలాగే గుమస్తాలాగా బ్రతికెత్తే చాలు. ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వస్తే చాలు. అంతకుమించి ఒక గంట ఎక్కువ పని చేయాలన్నా కానీ మనకి ఒళ్ళు సహకరించదు, మనసు సహకరించదు, లాగంతా ఉండదు. ఏదే ఇంటికి లాగేస్తా ఉంటుంది. ఇంటికి పోవాలి. ఇంటికి వెళ్తే ఏమున్నది? ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది చెప్పండి? సేమియానా, ఉప్మానా, రీలేనా? ఏమి ఉండదు ఇంటి దగ్గర. టీవీ పెట్టుకోనో, లేకపోతే మళ్ళీ మొబైల్ చూసుకోవడమో, ఇలాంటి పనులే ఉంటాయి. రీలేనా? కొంచెం ఎక్కువ కంఫర్ట్ జోన్, అంటే కొంచెం ఎక్కువ కష్టపడదామని ఉన్నది కంఫర్ట్ జోన్లో బ్రతికేయడం. ప్రియులరా, ఈ కంఫర్ట్ జోన్కి అలవాటు పడిన వాడి జీవితము వాడికి చచ్చేటంత వరకు అలాగే ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, ఈ కంఫర్ట్ జోన్కి అలవాటు అయిన బ్రతుకు చచ్చేటంత వరకు అలాగే ఉంటారు. ప్రియులరా, వాడు రిస్క్ చేయడానికి ఇష్టపడడం, దాన్ని వృద్ధిపరచడానికి ఆలోచన చేయడు. ఇస్తే ఏమైపోద్దో, ఈ 1,00,000 రూపాయలు పెట్టి పెడితే ఏమైపోతుందో, ఈ ఉద్యోగంలో ఇంతే వస్తుంది, గుమస్తా ఉద్యోగంలో కొంచెం మేనేజర్ పోస్ట్కి అప్లై చేద్దాం అని ఆలోచన రా. మేనేజర్ పోస్ట్కి అప్లై చేద్దామని ఆలోచన రా. లేకపోతే ఇంకా కొంచెం ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేద్దామని రా. అసలు ఈ ఆలోచనే మీరు తట్టదు. ఎందుకంటే ఇదే బ్రతుకు. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు, నువ్వు రిస్క్ని యాక్సెప్ట్ చేయలేనంత వరకు, నువ్వు అడుగు తీసి ముందుకు వేయకపోతే కనుక నువ్వు ఎంతసేపు అక్కడే ఉంటావు. దాని బయట అసలు జీవితం ఉంది. ఈ కంఫర్ట్ జోన్ చూడండి ఈ స్లైడ్లో. దీని బయట ఏముందండి? లైఫ్, ఎంత జీవితం ఉంది. ఆ జీవితాన్ని చూడడానికి నీకు కన్నులు చాలవు. ఎందుకని నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు, గిరి లోపలే ఉండిపోతున్నావు. ఈ కంఫర్ట్ జోన్లో ఉండి అక్కడే బ్రతుకుతూ ఇక కనీసం ఎదుగుదల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, అరే ఈ ఉద్యోగం రాలేదు, ఇంకొక ఉద్యోగం ఉంది కదా. కొంతమంది ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలిడికి సంవత్సరాలు సమయం అంతా వృధా పరుస్తారు. వయసు అయిపోద్ది, అప్పుడు ఏ ఉద్యోగం రాదు, ముదిరిపోతాడు. పిల్ల కూడా వీడికి, అమ్మాయిని కూడా ఇస్తారంటే ముదిరిపోయిన పండకాయ పెళ్లికాని ప్రసాద్ అనేది ఉంటుంది చూడండి. అలాగే వీడికి పెళ్లి కూడా ఇవరు ఏమైంది? వీడి సమయం అంతా గవర్నమెంట్ ఉద్యోగమో, ఏ ఉద్యోగమో, ఆ బిఈడి ఉద్యోగమో, లేకపోతే ఉన్నాయి కదా ఎస్ఎస్సి ఉద్యోగాలు, ఇవే. నేను వస్తే ఓకే, గోల్ పెట్టుకుని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గోల్ పెట్టి కొట్టు. కింద మనకి ఒక అమ్మాయి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తూ, పిహెచ్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూ, ఇది కాదు జీవితం అనుకుంది. దీనికన్నా గొప్ప జీవితంలోకి అనుకుని 3 సంవత్సరాల నుంచి కష్టపడి, 3 సంవత్సరాల నుంచి శ్రమించి, 3 సంవత్సరాలుగా అదే యాపన, అదే యాసగా, అది ఏమంటారండి, కష్టపడి పనిచేస్తే మొదటి 2 సార్లు కూడా విఫలం అయిపోయింది. అయినా పట్టు వదలకుండా, నాకు ఉద్యోగం ఉంది కదా, ఏ ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగం. ఏ ఉద్యోగమో? డాక్టర్ అని అనుకుంటే ఈ రోజున ఆమె ఐఏఎస్ అయ్యి ఉండేది కాదు. గత వారం మనం సన్మానిద్దాం అనుకున్నాం, కానీ ఆమె అందుబాటులో లేదు. ప్రియురా, ఇక్కడే మానస అని ఒక సిస్టర్, మీరు వస్తున్న ఫోటోలు చూసారు కదా, నా స్లైడ్ రెడీ చేయలేదు, మీరు ఈ బ్యానర్ చూసారు కదా ఎంట్రన్స్ లో. ఆమె ప్రియురా ఒక శ్రీకాకుళంలో చెందినటువంటి ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ప్రియురా మోటివేషన్ తీసుకోండి. ఎందుకంటే నాకు కంఫర్ట్, అన్ని న్యూస్ ఛానల్ వారు న్యూస్ని ప్రసారం చేశారు. ఏమిది ప్రియురా? ఆ కంఫర్ట్ జోన్లో బ్రతికేయాలనుకోలేదనే, ఏం బ్రతకాలనుకుందని, ఎంతకు మించిన జీవితాన్ని చూడాలనుకోలేదు.
అంతకు మించిన జీవితాన్ని వెతకాలనుకుంది, దానికోసం శ్రమించింది. పిల్లరా పిల్లరా తన భర్త పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది పర్లేదు అనుకోలేను. భర్త సహకరించేటువంటి పరిస్థితులు మాకేంటంటే పిల్ల అవగానే ఇంకా చాలకుండా, రెండోది ముంత, మూడోది పొయ్యి, నాలుగోది పెళ్ళి అయిపోతే ఇంకే ఇదే జీవితం. మొగుడికి ఏముండాలా, మొగుడికి ఏమి ఇష్టమా, వచ్చినప్పటికి వంకాయ గుత్తి కూర, చికెను మటన, చికెను గోంగూర, ఏమే ఇలాంటి పిల్లరా. కాకికూరలు అంటే తెలుసు, కాకికూరలు అంటారు, ఎప్పుడైనా విన్నారా? కాకికూరలు అంటే వీడు తినేది ఇంతే, కానీ ఎంత ఉండేస్తుంది, ఎంత ఉండేస్తుంది. ఎందుకు వీడు ప్లేట్లు పెట్టేస్తూ ఉంటుంది. వీళ్ళు కాకుని అంటారు. కాకుని అంటే తెలుసా, కాకి ఏం చేస్తుంది తెలుసా, అంతా తినేయాలనుకుంటుంది, కానీ అది ఏం చేస్తుంది, 2-3 మెతుకులు తినేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా కాదు? ఈ ప్లేట్లో మన సీయోని కొండలా కొట్టించేస్తారు. ఎంత వీడు తినేది ఎంత అంటే కాకుని అంటే అది. మనం అలాంటి కాకులతో బ్రతికేస్తుంటాం. అంత కావాలా, సీయోని కొండలా కనపడాలా, మనం తీసుకునేది ఎంతే. సీయోని కొండలా కనపడాలి, తీసుకునేది ఎంతే. పిల్లలు ఇలాంటి ఒక కంఫర్ట్ లైఫ్లో బ్రతికేస్తూ మనము ఇంకొక మెట్టు ఎక్కడానికి, ఏది అభివృద్ధి చెందడానికి ఇంకో మెట్టు ఎక్కడానికి మానేసి దరిద్రతలోకి వెళ్ళడానికి ఇంకో మెట్టు మనము ఎక్కేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, 4వ మెట్టు. ఇది మీరు చాలా మంది ఎక్కేశారు, అందులో సందేహం లేదు. నూటికి 99.9% ఎక్కేశారు. ఏ మెట్టు? కంఫర్ట్ జోన్ అనే మెట్టు. ఇక ఇది చాలు జీవితం, ఇక ఈ బ్రతుకు చాలు, ఇది దాటి మనము వెళ్ళొద్దు, ఎందుకు మించి ప్రయత్నము చేయొద్దు, ఈ గుమస్తా ఉద్యోగం చాలు. పిల్లరా, ఈ ఉద్యోగం మా జగన్ పుణ్యమాని ఈ సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయ ఉద్యోగాలు అంటే సచివాలయాల ఉద్యోగాలు అది గాల్లో ఏలాడుతూ ఉన్నాయి. గాల్లో ఏలాడడం అంటే అమ్మా వంటదా పోతా గాల్లో ఏలాడుతుంది. ఈలో వీడు ఏం చేయాలా? ఎస్ పిల్లలు, వాడుకున్నటువంటి యొక్క అపాయింట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, గతంలో నేను ఈ జాబ్ చేస్తున్న దీనికి నేను సెలెక్ట్ అయినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అది చాలా విధంగా అతనికి హెల్ప్ అవుతుంది, అనేక విషయాల్లో అతనికి అతనికి పాజిటివ్నెస్ ఇస్తుంది. అతను ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు ఇంటర్వ్యూలో అతనికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. పిల్లరా, దీన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తాం తెలుసా? చంద్రబాబు నాయుడు మనసు మారాల, పవన్ కళ్యాణ్ మనసు మారాలా, ఏమి ఇంకోటి ఎవడున్నాడు, ఉన్నాడు కదా ఇంకోటి లోకేష్, వీడి మనసు మారాలా. ఇది మన ప్రార్థన. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు నీ బ్రతికితే, ఈ కంఫర్ట్ జోన్ బయటకు వచ్చి చూడు, దేవుడు గొప్ప జీవితాన్ని బయటకు చూపిస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాగే బ్రతికేస్తూ ఉన్నామా? పేదరికానికి ఎన్నో మెట్టు ఎక్కేసినట్టండి, 3వ మెట్టు ఎక్కేసినట్టే. 4వ మెట్టు ఏది? పేదరికానికి 4వ మెట్టు. చూద్దాం. వెళ్ళే నీ తలంతును భూమిలో దాచిపెట్టితేనే. ఇది 3వ. ఇది 4వ అంటే ఏంటో తెలుసా పిల్లరా? ఇక భూమిలో దాచిపెట్టాడు దేన్ని? తలంతునే. తలంతు ఎందుకు ఇవ్వబడింది? తలంతు ఎందుకు ఇచ్చాడు యజమానుడు? దేవుడు నీకు తలంతు ఎందుకు ఇచ్చాడు? దేవుడు నీకు ఎందుకు ఆశీర్వాదం ఇచ్చాడు? దాన్ని ఉపయోగించు, దాన్ని పెట్టుబడిగా పెట్టు, దానిని అభివృద్ధి చేయి, దాన్ని ఇంకా రెట్టింపు చేయి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చు. అబ్రహాముతో అంటున్నట్టు నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు ఆశీర్వదించబడితే సరిపోదు, నీ ఆశీర్వాదం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ దీవెన అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఈ తలంతు ఎందుకు ఇవ్వబడింది? నువ్వు ఆశీర్వదించబడాలి. ఈ తలంతును ఉపయోగించుకుని, ఈ తలంతును నువ్వు పెట్టుబడిగా పెట్టి, ఈ తలంతును నువ్వు ప్రయోజనకరంగా మార్చి, దాన్ని దీవెనకరంగా మార్చి, దాన్ని రెట్టింపు చేయడానికి ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని తీసుకెళ్ళే ప్రియులనా భూమిలో పాలు పెట్టేశావు. అంటే నీ ఆశయాన్ని ఏం చేసావు అంటే గాలి వదిలేసావు. దేవుడు నీ జీవితానికి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని
గాలి వదిలేసావు, నువ్వు ఇంకొకసారి పుట్టవు ప్రియ సహోదరుడా, మరొకసారి పుట్టవు ప్రియ సహోదరి. నీకు ఇవ్వబడిన జీవితము ఒకసారి. ఈ జీవితంలో నీ ఆశయాన్ని ఏం చేయాలా? గాలి వదిలేస్తే నువ్వు 4 మెట్టు ఎక్కినట్టే. నువ్వు గాలికి వదలకూడదు ప్రియ సహోదరుడా, సహోదరి. గాలి వదిలేస్తే దేనికి ఏ మెట్టు ఎక్కినట్టు అంటే 4 మెట్టు, పేదరికానికి 4 మెట్టు ఎక్కినట్టే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సిపాయి కనపడుతుంది. సిపాయి చూసుకుంటున్నాడు అర్థంలో. నేను ఏమవ్వాలని చూసుకుంటాడండి? ఏమవ్వాలని చూసుకుంటాడండి? రాసమాలను చూసుకుంటాడంట. తన యొక్క ఈ సిపాయి రానున్న దినాల్లో, రాబోయే రోజుల్లో నేను ఏమవ్వాలనుకుంటున్నాడండి? మంత్రి అవ్వాలనుకుంటున్నాడు. నా పొజిషన్ మస్ట్ బి ఇలా ఉండాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పొజిషన్ ఎలా ఉందో? ఇంకా మీకు చక్కటి వయసు, చక్కటి వయసు ఉంది. ముసలోళ్ళకి కూడా ఈ వాక్యం అవసరం. ఎందుకని? వాళ్ళ పిల్లలకి చెప్తారు, వాళ్ళ మనవలకు కూడా చెప్తారు. మీకు బాగా అవసరం, మీకు బాగా అవసరం. ఎందుకని? జీవితం ఇంకా దేవుడు మీకు వాయిస్ ఇచ్చాడు. వాయిస్ కావాలా? కావాలా? చెప్పండి. అలా కాదనుకుంటే ఇక యుద్ధం వద్దు ప్రభా, యుద్ధం రప్పించండి ప్రభా అని ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ఇవాళ నుంచి రేపుడికి చాలు. ఇంక ఈ సరిహద్దుల్లో ఏముంటుంది తెలుసా? అన్ని నేవీ షిప్లే, బాంబులే టపాటపటా పెరుగు. మనమైతే ఇందుకు మనమే బోర్డర్లో ఉన్నాం. బాంబులు ఇక్కడ పడతాయి. చెప్పండి. నాకు ఆయుష్ ఉంది అనుకుంటే ఈ రోజు సాయంత్రం నుంచి ప్రార్థన చేయడం మొదలెడతాం. ఏమని? ప్రభా యుద్ధమును రెట్టింపు చేయనైనాని, నీ రోషమును ప్రార్థన చేస్తాం. దేవుడు ఏం చేస్తాడు? మనం ఏది అడిగితే అది ఇస్తాడు కదా. అడిగాం కదా, ప్రభా యుద్ధము ఆపించు ప్రభా, సమాధానము కుదుర్చునైనా అని అడిగాము లేదా? అడిగాము లేదా? దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేశాడా లేదా? చేశాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే మన ప్రార్థనలను ఆయన వినే దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. అత్యవసర ప్రార్థన అంటే అత్యవసరంగానే సమాధానం చెప్తాడు. ఇప్పుడు అత్యవసర ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? 2 సంవత్సరాల తర్వాత సమాధానం కూడా కాదు. అత్యవసర ప్రార్థన అంటే అత్యవసరంగానే రియాక్ట్ ఉంటుంది. ఎమర్జెన్సీ తత్కాలంటే తత్కాలే. నాకు మళ్ళీ వెయిటింగ్ లిస్టులో ఏమంటారు దాన్ని? ఆర్ఏసియా. చాలా లేదు, మర్చిపోయి ఆర్ఏసియా అది అంటాము. లేకపోతే ఏమంటారు? వెయిటింగ్ లిస్ట్ అంటాము. తత్కాలంటే తత్కాలే. ఇక నీకు ఇమ్మీడియట్ కన్ఫర్మేషన్. అలాగే అత్యవసర ప్రార్థన అంటే ఎమర్జెన్సీ ప్రార్థనే. ఇమ్మీడియట్ గా నీకు జవాబు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అలాగని ఎమర్జెన్సీ కాని దానికి కూడా మీరు ఎమర్జెన్సీ ప్రార్థన చేయకుండా ఇమ్మీడియట్ గా కావాలని దేవుడు అసలేంటో మహామండోడు. ఆయన మహామండోడు. కాబట్టి అత్యవసరమైన దానికి అత్యవసర ప్రార్థన చేయండి, అవసరమైన దానికి అవసరానికి తగినట్టుగా ప్రార్థన చేయండి. దేవుడు వింటాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, భూమిలో పాతి పెట్టి ఏం చేస్తున్నాడంటే అసలు అతనికి ఇవ్వబడిన లక్ష్యం ఏంటో మర్చిపోయాడు. ఎందుకోసం అది ఇవ్వబడిందో మర్చిపోయాడు. ఏమి చేయాలో మర్చిపోయాడు. దానిని పట్టుకుని దేన్ని సాధించాలో మర్చిపోయాడు. దానిని పట్టుకుని ఏ సంకల్పంలో నడవాలో మర్చిపోయాడు. ఏం చేశాడండి? భూమిలో పాత పెట్టేస్తాడు. పిల్లరా, మనకి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని మనం ఏం చేస్తున్నామండి? భూమిలో పాత పెట్టేస్తాం. ఇక మనకి ఏ విధమైనటువంటి జీవితాశయం ఉన్నది? అదంత గాలిగే. జీవితం అనే ప్రయాణానికి ఎలాంటి గమ్యం పెట్టుకోకుండా నిద్ర లేవడము, ఉద్యోగము, కాలేజీకి వెళ్ళడము, మళ్ళీ నిద్రపోవడము, ఈ వలయంలో చిక్కుకొని అసంతృప్తితో బ్రతకడము ఓ అలవాటుగా మార్చుకుని జీవితంలో ఎదగాలనే తాపత్రయాన్ని పాతాలని తొక్కి మనల్ని ముందుకు నడిపించి ఎలాంటి ఆశయాన్ని పెట్టుకోకుండా లక్ష్య సాధనలో అనుకూలతలను పక్కన పెట్టి చిన్న చిన్న ప్రతికూలతలను కూడా భూతత్వంలో చూస్తూ విజేతలు కనిపిస్తే వారి పరిస్థితులు భిన్నమనో డబ్బున్న వారనో తల్లిదండ్రులు విద్యావంతులను సర్ది చెప్పుకొని వ్యక్తిగత వైఫల్యాన్ని సమర్థించుకుంటూ లక్ష్య సాధనకు ప్రయత్నించకపోవడం, ప్రయత్నించిన మధ్యలోనే వదిలేయడం చేస్తే ముచ్చటగా మనం ముచ్చటగా 4వ మెట్టు ఎక్కినట్టు. ముచ్చటగా 4వ మెట్టు ఎక్కినట్టు. పిల్లలు అర్థమవుతుందా? నేను అప్పుడప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటాను, కానీ జీవితాశయాన్ని విడిచిపెట్టలే. ఎప్పుడంటే వాళ్ళ ఫాదరు పాస్టర్ సేవ ప్రారంభించాడు కాబట్టి ఆ నాన్నకు వచ్చినటువంటి సంఘాన్ని బట్టి ఇతడు చేస్తున్నాడని చెప్తుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే ఒకసారి కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఈ మాటను బట్టి నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఇలాంటి సాగులు చెప్పుకుంటూ బ్రతకూడదు.
పిల్లల దేవుడు నీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకో, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకో. పిల్లలు అప్పుడప్పుడు నేను కంపేర్ చేస్తుంటాను, ఈ ఏమిటి పరిచయం ఎందుకు ఇలాగ మనం ఎందుకు అంత పెద్ద ఆయనతో కాదు ఆయనతో అన్నట్టుగా చూస్తే, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ తాతలు వాళ్ళ నాన్న ఏం చేశారంటే సంఘాలను కట్టారు. ఆ సంఘాల యొక్క కొనసాగింపు ఈయన కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి అది చాలా ఈజీ. అతనికి మనకేమో మా తాత ఒప్పాలి, ఒక రైతు దగ్గర పనిచేసి మా నాన్న తాపి మేస్త్రి. కాబట్టి నేను ఎంత చేసినంత సంఘాన్ని కట్టలేకపోతున్నానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమి చేయాలో అన్నీ చేస్తాను. అది కేవలం కంపారిజన్. కానీ ఏ రోజు నా పాయింట్లో నేను ఆగిపోలేదు. కంపారిజన్ ఎందుకు చేసుకుంటానో తెలుసా? నన్ను నేను దిగజార్చుకోవడానికి కాదు, వాళ్ళంతా చేయాలని. వారు అన్నీ ఉండి అంత చేయగలుగుతున్నాను, ఏమీ లేకుండా అంత చేయాలని. ఎస్, ఘనమైనటువంటి మాట, ఘనంగా చెప్తున్నా. ఎస్, ఒక రోజున అలాంటి పరిచర్య, అలాంటి మిషనరీ, అలాంటి సేవలు నేను ఉండాలని. ఎస్ ప్రియ. సో ఎందుకు కంపేర్ చేసుకుంటానంటే, ఎప్పుడు కూడా దాన్ని బట్టి దిగజారిపోతాను కాదు, దాన్ని బట్టి నేను ఏ స్థానంలో మనం తెలుసుకుంటాను, దాన్ని బట్టి నేను ఎంత కష్టపడాలో తెలుసుకుంటాను, దాన్ని బట్టి నేను ఎంత శ్రమించాలో తెలుసుకుంటాను, దానిని బట్టి నేను ఎంత పోరాటం చేయాలో తెలుసుకుంటాను. దానికోసం కంపేర్ చేస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఎన్నబెట్టు ఎక్కరా ఎవరన్నా? ఎస్, ఎక్కిన వాళ్ళు ఉన్నా, ఎక్కిన వారు ఉన్నా. ఇది జీవితాశయాన్ని పక్కన పెట్టేసి, భూమిలో బాధ పెట్టేసి, ప్రియులరా, అలాగే బ్రతికేస్తూ ఉంటాం. ఈరోజు నేను చెప్పే మాటల్లో ఒక్క మాట నేను పెట్టుకోవద్దు చాలు, ఒక్క మాట నేను తాకితే చాలు, ఒక్క మాటను బట్టి నువ్వు ప్రేరణ పొందితే చాలు, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది, మహాద్భుతంగా మార్చబడుతుంది. సహోదరి, అద్భుతంగా మార్చబడుతుంది. ఇక మెట్టు ఇంకొకటి ఏంటండి? 5వ మెట్లు, పేదరికంలోకి వెళ్ళడానికి 5వ మెట్టు. ఆయన అంటున్నాడు 26వ వచనంలో, సోమరివైన చెడ్డదాసుడు పక్కన పెడతాం. మొదలు తీసుకుందాం. ఏంటండి అది? సోమరి. ప్రియులారా, ఈ సోమరి ఏమంటాడు తెలుసా అండి? వీధిలో సింహం ఉంది. వీధిలో ఏముందండి? సింహం ఉంది. బయటికి వెళ్తే సింహం తినేస్తుంది అంటాడు ఈ సోమరి. ఈ సోమరు అనే పొలం గుండా వెళ్తే ఆ పొలంలో ఏముంటాయి తెలుసా? ముళ్ళ పొదలు, బలు రక్కసి చెట్లు ఉంటాయి. ఎందుకని? ఈ సోమరు ఎప్పుడు వెళ్ళి ఆ పొలాన్ని దున్నలేదు. ఈ సోమరు వెళ్ళి ఎప్పుడు కూడా పొలాన్ని సాగు చేయలేదు. ఈ సోమరు వెళ్ళి ఎప్పుడు కూడా పొలంలో సరైన నాటుకు వేయలేదు. ఈ సోమరు వెళ్ళి ఎప్పుడు కూడా ఇది నా పొలము, దీని చుట్టూ నేను కంచి వేద్దామని అనుకోలేదు. సహోదరుడు, సహోదరి, ఎందుకని? ఇది సోమరి. ప్రియ సహోదరుడు, సహోదరి, దానికి ఇందులో పెట్టిన పేరేంటో తెలుసా? పగటి కాలంలో కానండి. దీన్ని పెట్టిన టైటిల్ ఏంటండి? 5వ మాట ఏంటండి? ఈ పగటి కాలంలో అంతా బతికేస్తారు. ఇలా సోఫా ఇది ఎలా పెట్టాను, నిలబడడానికి ఉంటుంది, దీన్ని ఎలా పెట్టాలి, అక్కడ ప్లేస్ లేదని చెప్పి అలా పెట్టాను. అటు ఎలా పడుకున్నాడు చూడండి. ఈ కాలు ఎక్కడ ఉంది తెలియదు, ఆ చెయ్యి ఎక్కడ ఉంది ఎక్కడ తెలియదు, ఈ ఈగలు వెళ్ళిపోతూ ఉంటాయి ముక్కులోకి, ఆడికి తెలియదు. ఈ పక్కన సొల్లు వచ్చేస్తూ ఉంటుంది, తెలియదు అడిగి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇలాంటి బతికేస్తూ ఉంటారు చాలా మంది. పిల్లలు చూడండి, ఎలా ఉండదండి ఇలా ఆలోచన. అకస్మాత్తుగా ఏదో ఒక రోజు జీవితం మారిపోవాలని కోరుకుంటూ కళ్ళగంట ఉంటారు. ఊహించిన అద్భుతం జరిగిపోవాలి, రాత్రిగానే మెరాకిల్ జరిగిపోవాలి, రాత్రిగానే అద్భుతాలన్నీ జరిగిపోయి కష్టాలన్నీ తొలగిపోతూ మరి ఇలాంటి ఆలోచనలో భ్రమలలో బ్రతికేస్తూ ఉంటారు. ఒక ఆలోచన ఏం చేస్తుంది తెలుసా? జీవితాన్ని మార్చేస్తుందన్న ఆ పాయింట్ని కూడా ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయాలి. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. పిల్లరా, కేరళకు చెందినటువంటి ఒక ముస్లిం వ్యక్తి, అతడు చదువు అనంతరము ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతే ఆలోచన చేశాడు. ఏమని? ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చూస్తే కనుక ఈ దక్షిణ భారతదేశంలో, అది కూడా కేరళ లాంటి లేదా కొంచెం ఈ బాగా లూప్లోకి వెళ్ళినటువంటి ప్రాంతాల నుంచి ఒకడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడట. ఒకడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్.
వారి ఊరు నుంచి చూస్తే ఒక్కడు లేడట. ఇతడే సాఫ్ట్వేర్. గమనించండి పిల్లరా, నా మాటలు వినండి, ఒకసారి నా వైపు చూడండి పిల్లరా. ఊరు నుంచి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా లేడంట. మనం ఏం చేద్దాం తెలుసా? నేనే మా ఊరు నుంచి సాఫ్ట్వేర్. మనం ఏమంటామండి? వీడి ఊరు నుంచి పీజీ చేసాడు అనుకో, మొదట మా ఊర్లో నేనే, లేదా మా ఊర్లో నేనే అంటాను లేదు, అంటాను లేదు. ఈ వ్యక్తి ఆలోచన చేశాడు. అతను ఫోటో కొంచెం లేట్ అయిపోయింది, తొందరగా అయిపోయింది, ఫోటో మిస్ చేశాడు. తీసుకొస్తాను. నా ఊర్లో ఉద్యోగం ఎందుకు లేదు, నా ఊర్లో ఉన్న వారికి ఏం తక్కువ అని ఆలోచన చేసి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఊరికి వచ్చి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించడానికి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఏ నాలెడ్జ్ కావాలి, ఏ కోర్సులు చేయాలి, దేన్ని మనము దాన్ని పెట్టుబడిగా పెట్టాలి, ఎలాంటి చదువు అభ్యసించాలి అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ ఊరు వారు ఉన్నటువంటి యవనస్తులు అందరినీ తీసుకొచ్చి ఒకరిని ట్రైనింగ్ ఇస్తూ కన్సల్టెన్సీ డెవలప్ చేసి పిల్లరా ఆ ఊరు వాళ్ళందరినీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే చేశాడు. తెలిసి స్తోత్రం కలను కాక పిల్లరా. అంటే నేను కూడా ఈ కోప చెందుతాను. నాకు నేను ఉన్నటువంటి ఈ ఫీల్డ్లో నాకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకురావాలని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను. మీకు ఒక విషయం తెలుసా? వాళ్ళే నాకు పొల్లెడతారు, వాళ్ళే నన్ను ఎస్ పిల్లరా. ఆ ఊరల్లో మా నాన్న వాళ్ళందరూ ఎందుకు మన ఊరు వాళ్ళు తీసుకెళ్ళకరా బాబు అంటారు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి పదం మనం మాడగొడతారు, ఆ బుద్ధి అనమాట. వీళ్ళు తీసుకెళ్ళకంటారు. అయినా కానీ మన బుద్ధి మా దాన్ని తీసుకొస్తాం, మా ఊరు మా ప్రజ మా జనాంగము అని చెప్పి వాళ్ళని తీసుకొస్తుంటాము. వాళ్ళని ఇంత రాయి పెడతారు తల కింద. అయినా కానీ దేవుడు ఇప్పుడు కూడా మనల్ని పడుకోనివ్వలేదు, ఎప్పుడు కూడా మనల్ని తక్కువ చేయలేదు. రే సహోదరుడు సహోదరి, ఎక్కడికి వెళ్ళినా వారు మన పేరు చెప్పి బ్రతుకుతున్నారు అనే తృప్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆమె ఈ కేరళ వ్యక్తి ఆ ఊరు వారందరినీ కన్సల్టెన్సీగా చేసేసి కన్సల్టెన్సీలో ట్రైనప్ చేసేసి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చేసేస్తే ఆ ఊరు వారందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎంత ఆదాయం అండి! ఒక్కొక్కడికి నెలకు 2 లక్షలు 3 లక్షలు ఆదాయం వచ్చేస్తుంటుంటే ఊరిలో ఎంత ఇన్కమ్ పెరిగిపోతుంది. ఇన్కమ్ ఆ ఊరిలో అభివృద్ధి ఎలాగ ఉంటుంది, ఆ ఊరిలో గ్రంథాలయాలు, ఆ ఊరిలో గ్రామ పంచాయతీ, ఆ ఊరిలో చెట్టులు, ఆ ఊరిలో పార్కులు, ఆ ఊరిలో ఇలాగా ప్రియులరా ఎంత అభివృద్ధి కదండి. ఇప్పుడు ఆ కన్సల్టెన్సీ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు సంవత్సరానికి 1800 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నది అంట. ఇలాంటి ఇన్స్టిట్యూట్, ఇలాంటి విద్యార్థులను ట్రైనప్ చేస్తే ఆ కన్సల్టెన్సీ ఫీజు అలాగా ఆ ఫీజు ఉంటుంది కదా, మనము కన్సల్టెన్సీకి కడతాం కదా ఫీజు, 1800 కోట్ల సంవత్సరానికి. ట్రైన్ చేసినటువంటి విద్యార్థులందరూ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్, ఐటీసీ ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే దేవుని స్తోత్రం కలిగిన కాక. వీలైతే అతని ఫోటో నేను మళ్ళీ చూపిస్తాను. ప్రతి సహోదరుడు ఆ సహోదరి ఎలాగ పగలు అంటే పట్ట పగలు పగటికల్లగంటూ బ్రతికేస్తూ ఉన్నటువంటి బ్రతుకు మనకి వద్దండి. రాత్రి కూడా ఏమి అద్భుతాలు జరిగిపో, రాత్రి కూడా ఏమి జరిగిపో. ఓ సోమరి అంటున్నాడండి. ఈడు ఏం చేస్తాడంటే ఇచ్చిన తలంతును కనీసం దాన్ని ఉపయోగించాలనుకోలేదు. ఓ సోమరి దాన్ని ఎందుకు నువ్వు ప్రయోజనకరంగా మార్చలేదు. ఓ సోమరి దానికోసం ఎందుకు నువ్వు ఆలోచన చేయలేదు. ఓ సోమరి ఎందుకు దానికోసం నువ్వు కష్టపడలేదు. నువ్వు ఎందుకు కష్టపడలేదు? ప్రియ సహోదరుడు సహోదరి, సోమరి అని అంటున్నాడు. నువ్వు కష్టపడి ఉంటే నేను సోమరి అని ఉండేవాడు. నువ్వు ప్రయాసపడి ఉంటే నేను సోమరి అని ఉండేవాడు కాదు. నువ్వు ప్రయాసపడి కష్టపడి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతుంటే నీకు ఇంకొక తలంతు లేదు, ఇంకొక అవకాశం ఇచ్చి ఉండేవాడు, ఇంకొక అవకాశం ఇచ్చిండేవాడు. ఆ మొదట చెప్పిన 100 మానవులు అతను ఫెయిల్ అయిపోయాడు. కానీ యజమానుడు వచ్చి ఏం చేసేటట్టు మరొక అవకాశం ఇచ్చాడు. ఎస్, కమ్ విత్ మీ. నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వమే నిన్ను నాకు వారసుని చేస్తుంది. కమ్ విత్ మీ అంటున్నాడు. మరొక అవకాశం. ఫెయిల్ అయిపోయాడు కానీ మరొక అవకాశం. ఎందుకని? ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అయిపోయాడు, కష్టపడుతూ ఫెయిల్ అయిపోయాడు, దానికోసం ఆరాటపడుతూ ఫెయిల్ అయిపోయాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ సోమరివాడు కష్టపడడు, ఇచ్చిన అవకాశాన్ని ఏం చేస్తాడంటే భూముల పాత పెడతాడు, దానికోసం శ్రమించాడు. వీడు కదలదు. ఎలాగ నీకు లాభం రావాలి, ఎలాగ నీకు మేలు కావాలి, ఎలాగ నీవు జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు. ఓ సోమరి, ఈ పొలాన్ని చూడు ఎలాగుందో. ప్రియ సహోదరుడు సహోదరి,
కొంతమంది ఇంటికి వెళ్తే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అండి? అక్కడ పిల్లలు ఇది ఉంటుంది, అక్కడే పేపర్లు చింపేసి అక్కడే పడేసి ఉంటాయి, అక్కడే చీపురు కట్ట ఉంటుంది, కూడా తిరుగుతుంటాయండి. అక్కడే తినేసిన చికెన్ ముక్కలు ఆ దుమ్ములు ఉంటాయి, దుమ్ములే కదా, దుమ్ములన్నీ అక్కడే కూడా ఉంటాయి. దాని మీద ఈగల వాళ్తూ ఉంటాయి. ఏమవుతాయండి? ఈగల వాళ్తూ ఉంటాయి. కొంచెం ముందుకు ఈగలని ఎలా కొడదామని నిల్చుంటుంది, నొసలు వస్తాయి, నొసలని చూసి ఇలాగ వాళ్ళు ఇల్లు చూస్తే కనుక ఎలా ఉంటుంది తెలుసండి? ఓ సోమరి, మొదటి నీళ్ళు చక్కబెట్టుకో. ఓ సోమరి, మొదటి నీళ్ళు చక్కబెట్టుకో. ఇప్పుడు నువ్వు బయట చక్కబెట్టడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. నీ ఇల్లు చక్కబెట్టడానికి రాలేదు, ఇక బయట నువ్వేం చక్కబెట్టగలుగుతావు? నీటిని తీర్చిదిద్దుకోవడం నీకు రావట్లేదు, నువ్వు బయటకి ఏం చక్కబెట్టగలుగుతావు? ప్రియ సహోదరుడు సహోదరి, పగటి కళలు కనేస్తూ బ్రతికేస్తున్నాం. రోజులు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ పగటి కళలు మనం కనడం మానలేము. అంటే ఎన్నో మెట్టు ఎక్కేసామండి? 5వ మెట్టు ఎక్కేసాం. ఇదేం కావడానికి? కోటేశ్వరులు అవడానికి, కోటేశ్వరులు దరిద్రులు అవడానికి 5వ మెట్టు దిగ్విజయం ఎక్కేసాం. దేని స్తోత్రం కలిగిన కాక ఎంత సంతోషమో! 5వ మెట్టు ఎక్కేసామంటే దేనికోసం ఎక్కాము? దరిద్రం కోసం ఎక్కాము. ప్రియులరా, దిగిపోండి వెంటనే దిగిపోండి. ఎక్కిపోంటే కనుక ఏం చేయాలి? దిగిపోవాలి. అది సరైన మెట్టు కాదు, నిన్ను దరిద్రంలో నడిపించే మెట్టు, దారిద్ర రేఖకు దారి చూపించేటువంటి మెట్టు. కాబట్టి అది దిగిపో. ఏం దిగిపోవాలా? పగటి కళలు కనడం మానేయండి, శ్రమించడం మొదలుపెట్టండి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, ఇప్పటి నుంచి మొదలుపెట్టు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. అందులో సందేహమేగా. పనివాడు జీతమునకు భద్రుడు. నువ్వు కష్టపడితే జీతము దేవుడికి ఇస్తాడు, శ్రమ పడితే నీకు జీతము దేవుడు ఇస్తాడు. ఈరోజు ఉదయకాల ప్రార్థనలు అదే చేశాను. ప్రభువా, నేను పనివాడిగా పనిచేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను, ఎక్కడా కూడా వెనుదిరగలేదు, ఏ రోజున కూడా అశ్రద్ధ చేయలేదు, దేనిని కూడా నిర్లక్ష్యపడలేదు, ఏ విషయంలో కూడా నేను అయ్యా చేయలేను అనే మాట అనలేదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు దశాబ్దమునకు మించినటువంటి కాలం, పుష్కర కాలం జరుగుతుంది. పుష్కర కాలంలో కూడా ఏ రోజున కూడా విశ్రమించలేదు. ప్రభా, నేను జీతమునకు అర్హుడిని కాదంటావా అని అడిగాను. ప్రభుని, జీతమునకు అర్హుడు కాను. ప్రియ సహోదరుడా, జీతమునకు పనివాడు ఎవరండి? పనివాడు దేనికి అర్హుడండి? జీతమునకు పాత్రుడు. ప్రభా, నేను జీతమునకు అర్హుడు కాదా? పాత్రుని కాదా? జీతం అంటే నాకు ఏదో ధనము కావాలని కాదు ప్రభా. జీతం అంటే నీ మందిరములో విశ్వాసలో నింపబడాలి, నీ మందిరములో ఆత్మలో నింపబడాలి. అదే కదా నువ్వు నాకు ఇచ్చే జీతము అని అడిగాను ఈరోజు ప్రసన్నిధిలో. ప్రార్థన, కేవలం ప్రార్థనకి ఈరోజు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇద్దరమే ఉంటాను కాబట్టి దేవుడి దగ్గర స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవడానికి కుదురుతుంది, స్వేచ్ఛగా ప్రభుని అడగడానికి కుదురుతుంది. ఏకాంతంగా ఉన్నప్పుడు ఇక మధ్యలో ఇంకెవరు ఉండరు. కాబట్టి ఆయనతో ముఖాముఖిగా ఇక వీళ్ళరా ఏంట్రా నీ గోళ అంటాడు అన్నమాట. చివరికి అంతగా గోల పెడతాం, అంతగా ప్రభుని అడుగుతాను. ఏమంటాడండి? ఏంట్రా నీ గోళ? చివరికి చిన్నపిల్లలు వాళ్ళు ఏడుస్తున్నారు ఊరకే. ఏమంటాం మనం? ఏంట్రా నీ గోళ? చాక్లెట్ కావాలి సర్లే రా అక్కడ తీసుకో అంటారు. ఎందుకు గోళ? పడలేక. ప్రభు అంటాడు ఏంట్రా గోళ నీ గోళ అని చెప్పి నా గోళ పడలేక దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమె ప్రియ సహోదరుడు సహోదరి, చివరి మెట్లోకి వెళ్ళిపోతాం. మరి ఎందుకు ఆలస్యము? అదే 6వ మెట్టు ఏంటన్నది? షడ్డ దాసుడా. మొదటిగా చెప్పబడి మాట్లాడండి. ఏంది మొదటిగా చెప్పబడి మాట్లాడండి? 6వ నెంబర్ వేసి ఉంటుంది చూడు తల్లి. దేవునికి స్తోత్రం. చెడ్డ దాసుడా అంటే అడిగి ఏముందండి? అన్ని చెడ్డ గుణాలే. అంటే మంచి అలవాట్లు ఒకటి లేదట, మంచి అలవాటు ఒకటి లేదు. కాబట్టి ఏమని పేరు పెట్టాడండి? చెడ్డ. ఎలా ఏం చేస్తారో చూద్దాం. చెడు అలవాట్లు ఉంటూ ఎలా ఫీల్ అవుతారంటే తెలిసేలో హీరోలో ఫీల్ అవుతారంటే మంచి బొమ్మలు పెట్టారు చూడండి, ముగ్గులు ఏలు పెట్టుకోడు, ఎంత బాగుంటాయి కదా, ఎంత మంచి లక్షణాలు అది. ఊర్లు ఇలా ఇంక పని ఏంటి ఉంటుంది దానికి. ఊర్లో ఎట్టెలా గిల్లుకుంటా, ఉరికేసుకుంటా, రక్తం వచ్చేసేలాగా ముక్కులు ఈరట్టి ఇలా కోసేస్తా
ఇక ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ అన్నమాట. చూడండి, ఆ, ఇది చేస్తే జీవితం ఖచ్చితంగా బాగుపడుతుందని తెలిసినా కానీ ఏది మీకు అర్థం, జీవితం ఇది చేస్తే బాగుపడుతుందని తెలిసినా కానీ వీళ్ళు ఏం చేయాలంటండి, అలాంటి అలవాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చేరనీయకుండా మరి చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వంటివి విస్మరించి కబుర్లతో కాలక్షేపం చేస్తూ మాటలు మాత్రం ఏమైపోతుందో తెలుసండి, కోటలు దాటిపోతాయండి. చేతలేమో గడప కూడా చేతలు గడప కూడా దాటం. పొద్దున్నే లేవడం, వ్యాయామం చేయడం అంటే అసలు అచ్చిచ్చారు. పొద్దున్నే లేకాలండి. ప్రభు ఎప్పుడు లేచేవారు, వార్తలు ఉంటుంది, పెద్దల గడుగు లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన కొండగా పోయి ప్రార్థన చేసేవారు. ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే, మనకి ఇంకా 6 గంటలకి వెలుగొస్తుంది అనుకోండి, 5:15 లేచి ఇంకా చీకటి ఉందని అంటాం కాదు, అర్థమవుతుంది. ఇంకా చాలా చాలా చీకటి ఉండగానే ప్రభు ఏం చేసేవారంట, లేచేవారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన గొప్ప కార్యాలు అది వాక్యం చెప్తాలే, మళ్ళీ సమయం అయిపోతుంది. నిద్ర లేవనే లేవరు. వ్యాయామం అసలు అంటే వ్యాయామము జనవరి 1 అనుకుంటారు. ఈ రోజు నుంచి ఉదయం లేచి మీరు అందరూ అర్థమైపోతుంది, ఆరబెట్టి దిగ్విజయం ఎక్కేశారు. దేవుని స్తోత్రం. నైపుణ్యాలు ఎక్కడ ఉన్నా మనము మాటలు కోటల చేతలు గడప కూడా దాటలేకుండా పొద్దున లేవడం, వ్యాయామం చేయడం అంటే లేకుండా మనసును ఆలోచనను నియంత్రించే ధ్యానానికి, అంటే కనీసం బైబిల్ చదవడం, కనీసం ప్రార్థన చేయడం అలాంటివి ఏమీ లేకుండా వాటన్నిటికీ ఎంత వీలైనా దూరంగా ఉంటూ శరీరానికి మెదడుకు విశ్రాంతి అందించే నిద్రను తరిమి కొడుతూ పొదుపు మదుపుజుల జోలికి వెళ్లకుండా అవి కేవలం సంపన్నులకే అనే భ్రమలో పడితే పేదరిక ప్రయాణము మరింత సులభమైనట్టే. అంటే పొదుపు చేయరు, మాకు వచ్చే జీతం మళ్ళీ పొదుపు చేస్తాం అంటారు. అది వచ్చే దాంట్లో దాయి నీకు వచ్చి మాకు వచ్చేది జీతమే 10,000, దాంట్లో మళ్ళీ ఎంత అంటామండి, 10,000లో దాయి. ప్రియ సహోదరుడు సహోదరి, 5,000 వచ్చిన దాయి. నువ్వు సరైనటువంటి ప్లానింగ్ చేసుకుంటే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరిపోదు. నువ్వు 10,000 దాయడం కుదరనప్పుడు, 5,000లో నువ్వు పొదుపు చేయడం కుదరలేనప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినా కానీ పొదుపు చేయడం కుదరదు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తాడండి, పెద్దల కడన లేచి తన ఇంటికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటుందట. తెలియదా? ఆ ఇంట్లో పనిచేసే వారి కోసం చూడండి ఏం రాయబడి ఉంటుంది, ఆ ఇంట్లో పనిచేసే వారి కోసం అన్ని కూడా సామెతల గ్రంథము చీకటితోనే లేచి చీకటితోనే లేచి ఇంటి వారికి ఏం చేస్తాడండి, భోజనం సిద్ధపరుస్తుందిగా. తన పనిగత్తులకు నా పనిగత్తులు వస్తారు అంటే, నాకు పని చేయడానికి వచ్చే మనుషులకి నేను ఏం చేయాలా, జీతం రెడీగా ఉంచాలా. మనం ఏం చేస్తాం, ఈ వేళ పని చేస్తే వచ్చి నెలెత్తామే అంటాం. లేకపోతే మీరేమంటారు, మీరంటే మాకు పనుల్లో లేరనుకున్న వాళ్ళు లేకపోలేదు, నాకు ఈ వాక్యం వర్తించదు అనుకుంటారేమో. ప్రియ సహోదరుడ సహోదరి, వర్తిస్తుంది. ప్రియ సహోదరుడ సహోదరి, నీ ఇంటికి చెత్త తీసుకెళ్ళడానికి వస్తాడు, లేకపోతే నీ ఇంటికి గ్యాస్ బండి తీసుకోవడం కూడా వస్తాడు, లేకపోతే ఇంటికి రకరకాల మంది, అంటే నీ పని చేయడానికి కోసం వచ్చేవారు ఉంటారు, నీ అవసరతల కోసం పనిచేసేవారు ఉంటారు. వారికి ఏం చేయాలా, బట్టేమో సిద్ధపరచాలి. ఒక ఇంట్లో పని వారు ఉంటే కనుక ఆ పని వారికి చెల్లించవలసినటువంటి భక్తులు ఏం చేయాలా, సిద్ధపరచాలి. ఉదయం ఏం కాదు, ఎప్పుడు రాయబడింది, చీకటితోనే. ప్రభు వారు ఎప్పుడు లేస్తున్నారండి, పెందల గడన లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన కొండగా పోయి ప్రార్థన చేస్తున్నారంట. మనకు గుణవతి అయిన భార్య అని ట్యాగ్ కావాలి, అనండి కదా. మెడలో ట్యాగ్ వేయమంటే ఏం ట్యాగ్ కోరుకుంటారు మీరు, ఊరకే మాట వరుసకి గుణవతి అయిన భార్య అని ట్యాగ్ కావాలని కోరుకుంటారు, అనండి కదా. భర్తలు అండి అసలు గారు ఏం కోరుకుంటారు, మంచి భర్త అని ట్యాగ్ కావాలని కోరుకుంటారు లేదు, తప్పై మనం మాట్లాడుతుంది. కానీ ఉమావతి యొక్క భార్య ఏం చేస్తాడంటే చీకటితోనే లేస్తుందంట. ఏమన్నా సమయంలో సాల్మాన్ గారికి ఇంకా పెళ్లి కాదంట ఉంది.
కాబట్టి ఇంకా అప్పుడు కంగారు ఏం లేదు. ఇవ్వరు ఏమి, నీకు టెన్షన్ లేదు. టెన్షన్ పడవలసిన చాలా మంది ఉన్నారు. పిల్లలు చీకటితోనే లేచి అన్నీ కూడా ఆహారం సిద్ధపరుచు ఇది వారందరికి ఏమి కొదవ కాకుండా సిద్ధపరుస్తారు. ప్రభు ఏమో యేసు ప్రభు వారేమో లేదా మీ దేవుడు ఏమో ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? మీరు రాత్రి నిద్రిస్తూ ఉండగానే, ఒకసారి చూద్దాం 126 కీర్తనలు. నా ప్రియుడు నేను నిద్రిస్తూ ఉండగా, 127 నా ప్రియుడు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు వినండి, నా వైపు చూడండి. మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు పిల్లరా ఆయన సిద్ధపరుస్తున్నాడు. మనకేం కావాలో తెలిసి పడుకున్నాడు ప్రార్థన చేస్తారా? మనం చేస్తారా? చెరువులు కావాలి పెట్టు, దేవతలకు కావాలి పెట్టు, కీడు రాకుండా చూడు, ఎటువంటి విషవాయువుల దగ్గర రాకుండా చూడు, పాములు రాకుండా చూడు, జిల్లలు రాకుండా చూడు. ఎవరు కావాలి పెట్టాలంటే చెరువులు కావాలి పెట్టాలంట, దేవతలు కావాలి పెట్టాలంట. ఈడు తుస్సులో నిద్రపోతాడు. వీడు ఒకటి పోతలా పడుకుంటాడు. వీడు ఏంటి, వీడికి ఎవరు కాపలా ఉండాలంట? వీడు పడుకుంటుంటే దేవతలు చూడాలి. కానీ అర్థమవుతున్నాను, దేవతలు చూడాలంట. పిల్లరా ఎప్పుడన్నా నా కోసం ఈయన ఏమి సిద్ధపరుస్తున్నాడని లేచి చూసావా? రాత్రి జాములో నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటండి? నువ్వు నిద్రిస్తుండగా తన ప్రియులు నిద్రిస్తుండగా ఏం చేస్తున్నాడంట? ఆయన వారికి ఇచ్చుచున్నాడంట. అప్పుడు నువ్వు ఎప్పుడన్నా లేచి ప్రభు నా కొరకు ఏమి సిద్ధపరుస్తున్నావు, ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ప్రభు అని ఎప్పుడన్నా మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా చూసే ప్రయత్నం చేసావా? బారెడు పొద్దు ఎత్తేనే కానీ మనం బారెడు పొద్దు అంటే 8-9 అయిపోవాలా? ఎప్పుడు లేస్తాం? ఉదయం లేచిపోతామండి. ఎంతమ్మా 8 అయితే లేచిపోతానండి. 8 అయితే లేచిపోతానండి. ఇది బారెడే, ఇది ఉదయాన్నే లేవడం. ప్రియ సహోదరుడు ఆ సహోదరి, ప్రపంచంలో కుబేర్లు అనుకున్నవారు, ప్రపంచంలో సాధించమనుకున్నవారు అందరూ కూడా ఇంకా చీకటి ఉండగానే లేస్తారు. ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి వారి యొక్క దినచర్యలు ప్రారంభిస్తారు. ఇక్కడ సాధించినటువంటి ఎవరినైనా తీసుకో, ఒక బిల్ గేట్స్ తీసుకో, ఒక ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకో, ఒక చంద్రబాబు నాయుడు తీసుకో, ఒక జగన్ గారిని తీసుకో, నీ దగ్గర ఉన్న నీకు తెలిసినవా ఎవరైనా తీసుకో, వారు సాధించారు. వారి జీవన శైలిని ఒకసారి గమనించు. నీ దేవుడు మాదిరి పెడితే ఆ మాదిరిని ఎవరెవరో పాటించి ఎవరెవరో శ్రీమంతులుగా మార్చబడుతుంటే ఆ మాదిరి మనం తీసుకోలేకుండా మనం దారిద్ర్యానికి దారిని వెతుక్కుంటూ దరిద్రంలో కొట్టుకుంటూ ప్రియ సహోదరుడు సహోదరి మెట్టెనకల మెట్టెక్కుతూ ఇక సంవత్సరాలు గడుస్తున్నా కానీ మనం బ్రతకలాగనుకుని అలా బ్రతుకుతున్నాం. అమ్మ ప్రియ సహోదరుడు అర్థమవుతుంది. ప్రియ సహోదరు, ఒక తల్లి ఉంది. తల్లి ఏం చేస్తుంది తెలుసా? తన కొడుకుని ఉదయం లేపి రోజు ఒక కంఠస్థ వాక్యం పెట్టాలి, చెప్పాలి. ఉదయం లెగ్గానే ఏం చేయాలి? కంఠస్థ వాక్యం చెప్పాలి. చెప్పకపోతే ఆడికి ఆ రోజు ఫుడ్ లేదు. ప్రతిరోజు అంతే. గుంటూరులో ఉన్నటువంటి తల్లి ఒకరోజు కొడుకు ఎగ్జామ్కి వెళ్తుంటే కంఠస్థ పెట్టడం మర్చిపోయాడు, లేకపోతే టైం కుదరలేదు. అమ్మ నేను ఎగ్జామ్ కదా, కంఠస్థ పెడితే టైం సరిపోదు, అన్ని వచ్చిన తర్వాత కంఠస్థ పెట్టి అప్పుడు అమ్మ చెప్తాను అమ్మ నాకు అమ్మ ఫుడ్ పెట్టి వెళ్ళిపోతాను ఎగ్జామ్ కానీ. నువ్వు చెప్పినట్టే చేయరా నాయన, బయట పోయిన తర్వాత మళ్ళీ వచ్చి కంఠస్థ పెట్టిన తర్వాత ఫుడ్ పెడతాను. ఇది మా అమ్మ నాకు నా మాట ఇలా లేదు కదా తల్లి అని చెప్పి, అమ్మ నువ్వు ఇంతే, నువ్వు మారవమ్మా అని చెప్పేసి తిట్టుకుంటూ కంఠస్థ పెట్టి అప్పుడు చెప్పాడు. క్లియరా? ఆ వ్యక్తి ప్రపంచంలో ద ఫస్ట్ బిషప్ ఫ్రమ్ ఇండియా నుంచి ఫస్ట్ బిషప్ అతను. అసలు బిషప్ రవి చక్రియా.